పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలోని మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద తొలి మహిళా నాయకురాలు నాగమ్మ జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు పల్నాడు చరిత్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ముందుగా నాయకురాలు నాగమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం ఇటీవల జీవనోద్ధరణ పూర్తయిందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో నాయకురాలు నాగమ్మ ప్రాంగణమంతా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. పల్నాడు చరిత్రను, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పల్నాడు ప్రాంత ప్రజలంతా కలిసి రావాలని జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మహామంత్రిని నాయకురాలు నాగమ్మ గారి యొక్క విగ్రహానికి సంబంధించి పూలమాల వేయడం జరిగింది. అంతేకాకుండా నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలో ఓ శివక్షేత్రాన్ని నిర్మాణం చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి నాయకురాలు నాగమ్మ కట్టించినటువంటి శివాలయాల్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా నాయకురాల నాగమ్మ ప్రాంగణంలో చేపట్టబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పెద్దలందరూ కూడా నిర్ణయం జరిగింది. ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా డిసెంబర్ 5వ తేదీన నాయకురాల నాగమ్మ నివాళులు అర్పించాలంటే ఆలోచన కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 5వ తారీఖున నాయకురాల నాగమ్మకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా పల్నాడు ప్రజానీకాన్ని మనం చేసేది ఏంటంటే మన యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలా, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఆలోచించాలా, వాటిని కూడా పరిరక్షించుకోవాలని ఆలోచించే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలా. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి పల్నాడు చరిత్ర ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలను తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆలోచనతో, అంతేకాకుండా పల్నాడు చరిత్రని పరిరక్షించుకోవడంతో పాటు పల్నాడు చరిత్ర మొత్తం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతో, అంతేకాకుండా కూడా ఈ ప్రాంతానికి టూరిజం ప్లేస్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. టూరిజం ప్లేస్గా చేయాలంటే ఆలోచనతో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.